శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున మూలా నక్షత్రం వారు ఎటువంటి దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ మూలా నక్షత్రం వారు కేతువుని ఆరాధించాలి. మూలా నక్షత్రం వారు కేతువుని ఆరాధించాలి. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా ఓం గం గణపతయే నమః మంత్రాన్ని చదువుకోవడం వీళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఏదైనా సరే బాగా కష్టం వచ్చినప్పుడు కానీ, లేదా వివాహం జరగని వాళ్ళు కానీ, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నవాళ్ళు కానీ, అదే కుటుంబ సమస్యలు అధికంగా ఉన్నవాళ్ళు కానీ, ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జన్మ నక్షత్రం రోజుని శ్రీశైల దర్శనం చేసుకోవడం మంచిది. వాళ్ళ జన్మ నక్షత్రం రోజుని, మూలా నక్షత్రం రోజుని శ్రీశైలంలో ఉండి అక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని భ్రమరాంబ అమ్మవారికి కుంకుమ పూజ జరిపించుకుని ఆ శ్రీశైల మహాక్షేత్రంలో ఒకరోజు నిద్ర చేయండి. అదేవిధంగా వేగి చెట్టు అని ఉంటుంది. వేగి చెట్టు పెద్ద పెద్ద నర్సరీలు ఉన్న చోటకి వెళ్ళి అడగండి. దేవతా వృక్షాలు 27 నక్షత్రాలకి అక్కడ వృక్షాలు దొరుకుతాయి. మీ యొక్క మూలా నక్షత్రం వారి వేగి చెట్టు అని ఉంటుంది. ఆ వేగి చెట్టుని చూసి తెచ్చుకుని ఏదైనా దేవాలయంలో పాతండి మీరు. ఎందుకంటే అక్కడ మీతో పాటు చాలామంది దాన్ని పెంచి పోషిస్తారు, నీళ్లు పోస్తారు. మీ ఇంటి దగ్గర అవకాశం ఉంటే పాతుకోండి, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాన్ని పట్టుకెళ్ళి అక్కడ దేవాలయం దగ్గర పాతండి. ఎవరైనా భక్తులు నీళ్లు పోస్తారు, వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ యొక్క మూలా నక్షత్రం వాళ్ళు కేతుగ్రహాన్ని ఆరాధించాలి. ఓం కేతవే నమః అనుకుంటూ నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి 19 సార్లు కానీ 27 సార్లు కానీ ఆ కనీసం 9 సార్లు అయినా ప్రదక్షిణ చేసి కేతు ఉన్న చోట కొన్ని ఉలవలు వేసి నమస్కరించండి. అదేవిధంగా శనివారం కానీ ఆదివారం కానీ కేతువుకి ఇష్టమైనటువంటి ఉలవలు దానం చెయ్యండి, లేదా గోమాతకి సమర్పించండి. మీకంతా మంచిగా జరుగుతుంది. కేతువు గ్రహాన్ని ఆరాధించండి. ఈ యొక్క మూలా నక్షత్రం వాళ్ళు ఆరాధించవలసినటువంటి ప్రధాన దైవం గణపతి. మీరు జపించే మంత్రం ఓం గ్లౌం గణపతయే నమః. ఓం గ్లౌం గణపతయే నమః మంత్రాన్ని జపించండి. కేతు గ్రహాన్ని ఆరాధించండి. మీ జన్మ నక్షత్రం రోజుని శ్రీశైలం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించి అక్కడ అమ్మవారిని దర్శించుకుని ఒకరోజు అక్కడ ఉండి మీరు రండి. అలా వెళ్ళొచ్చిన తర్వాత మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా శనివారం కానీ ఆదివారం కానీ ఉలవలు గోమాతకు సమర్పించడం కానీ, లేదా ఏదైనా బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ చేయండి. మీరు ఎప్పుడూ నిరంతరం జపించే మంత్రం ఓం గ్లౌం గణపతయే నమః ప్రతి నిత్యం చదువుకుంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది. నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళినప్పుడు కేతు గ్రహాన్ని ఆరాధించండి. ఉలవలు గోమాతకు సమర్పించండి, లేదా దానం చేయండి. మీరు వేగి చెట్టు అని ఉంటుంది. ఆ వేగి చెట్టు ఉన్న చోటకు వెళ్ళి నీళ్లు పోసి పెంచి పోషించడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీరు శ్రీశైలం వెళ్తే మీ జీవితంలో విశేషమైనటువంటి మార్పులు అనేవి కలుగుతాయి. మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఫోటో పెట్టుకుని మీరు ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఒక్కసారి ఓం నమః శివాయ అని నమస్కారం చేసుకోండి. ఆ భ్రమరాంబ మల్లికార్జునులకి నమస్కారం చేసుకోండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీ జన్మ నక్షత్రం రోజుని మీరు శ్రీశైలం వెళ్ళి ఒకరోజు అక్కడ ఉండి ఆ పరమశివుడి యొక్క సేవలో పాల్గొని రండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మూలా నక్షత్రం వాళ్ళు శ్రీశైల దర్శనం చేయడం, గణపతిని కేతువుని ఆరాధించడం,
ఓం గ్లౌం గణపతయే నమః మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో చాలా విశేషమైనటువంటి మార్పులు కలుగుతాయి. నక్షత్రపరమైన దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి మూలా నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించి నిరంతరం గణపతి నామాన్ని స్మరించి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుంటారండి. మీకంతా మంచే జరుగుతుంది. జరగాలని చెప్పి ఈ యొక్క మూలా నక్షత్రం వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.